ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి మమ్ములను, మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే నిత్యరాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అమ్మ బాగున్నారు కదా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అసీనతు గారి జీవితం నుండి విలువైన సంగతులు. అసీనతు గారి జీవితం నుండి విలువైన సంగతులు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, అసీనతు గారు ఎవరో తెలుసా మీకు? అసీనతు సహోదరి ఎలిజబెత్ గారు చెప్పారు, యోసేపు గారి భార్య. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆమె జీవితం నుండి కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. యోసేపు గారు మీ అందరికీ తెలుసు కదా. యోసేపు గారిని తన అన్నయ్యలు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మిద్యానీయులకు అమ్మేయటం మీ అందరికీ తెలుసు. ఏమండి? ఇస్మాయేలీయులు మిద్యాను దేశానికి సంబంధించిన వారు, వారికి ఈ యోసేపు గారిని అమ్మేయటం అనేది మీ అందరికీ తెలుసు. అమ్మేసిన తర్వాత ఆ మిద్యానీ దేశానికి సంబంధించిన ఇస్మాయేలీలు ఏం చేశారంటే మరలా వాళ్ళు ఎవరికి అమ్మేశారు? ఒక ఫరో చక్రవర్తి దగ్గర సంరక్షక సేనాధిపతిగా ఉన్నటువంటి ఒక పోతీఫరా అనే ఒక వ్యక్తికి మరలా అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అక్కడ కొంతకాలం యోసేపు గారు ఉన్నప్పుడు అతని భార్య వలన అక్కడి నుంచి మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాలకు వెళ్ళిపోయాడు. చెరసాలలో కొంతకాలం మరలా అక్కడ ఉన్నప్పుడు అక్కడికి ఒక ఫరో చక్రవర్తి దగ్గర తప్పు చేసినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు చెరసాలకు రావటం మనందరికీ తెలుసు. ఎవరు వాళ్ళు? ఏమండి? పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. వారిద్దరూ కళలు కనటం, ఆ కళల భావాన్ని యోసేపు గారు చెప్పటం, ఆ తర్వాత ఆ యోసేపు గారు కళల భావం చెప్పిన విధంగా జరగటం, ఇదంతా మనందరికీ తెలిసిన విషయం. తర్వాత ఫరో చక్రవర్తికి కూడా ఒక కళ వస్తుంది. ఆ కళ భావాన్ని చెప్పేవారు ఐగుప్తు దేశంలో ఎవరో కూడా ఉండరు. ఆ దేశంలో ఎంతోమంది విద్వాంసులు ఉంటారు, అలాగే శకునుగాండ్రు ఉంటారు. వాళ్ళందరినీ కూడా రప్పిస్తాడు ఫరో చక్రవర్తి. రప్పించినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని ఎవ్వరూ కూడా చెప్పలేకపోతారు. అప్పుడు ఈ భక్ష్యకారుల అధిపతి, ఏమండి? భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. పానదాయకుల అధిపతి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, రాజా మీరు నన్ను ఒకసారి చెరసాల్లో వేసినప్పుడు నాకు ఒక కళ వచ్చింది, అలాగే భక్ష్యకారుల అధిపతి కూడా ఒక కళ వచ్చింది.
అప్పుడు ఆ కళల యొక్క భావాన్ని తెలిపినటువంటి ఒక యవనస్తుడు చెరసాలలో ఉన్నాడు అని చెప్పినప్పుడు మరి అతన్ని రప్పించండి, అతన్ని పిలిపించండి అని ఫరో చక్రవర్తి చెప్పటం. అప్పుడు ఫరో చక్రవర్తి దగ్గరికి యోసేపు గారు రావటం మనందరికీ తెలుసు. అప్పుడు ఫరో చక్రవర్తి యోసేపు గారితో ఏమంటున్నారో ఒకసారి చూడగలిగితే ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండము 41వ అధ్యాయము 15-16 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఆదికాండము 41వ అధ్యాయము 15-16 వచనాలు. ఫరో యోసేపుతో నేనొక కలగంటిని, దాని భావమును తెలుపగలవాడు ఎవడునో లేరు. నేనొక కలగంటిని, నా కలగన్నాను, ఆ కల భావాన్ని గలిగేవారు ఎవరు లేరు. నీవు కలను విన్న ఎడలా దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటిని. నీవు కలను వింటే ఆ కల భావాన్ని చెప్పగలవని నిన్ను గూర్చి నేను విన్నాను. ఏమండి, ఈ ఐగుప్తు దేశంలో నా కల భావాన్ని చెప్పే వాడు ఎవ్వరు కూడా లేరు. నాకు వచ్చినటువంటి కల భావాన్ని చెప్పగలిగేవాడు నువ్వు ఒక్కడవే అని నేను విన్నాను. కాబట్టి నా కల భావాన్ని చెప్పమని అడిగినప్పుడు అప్పుడు యోసేపు గారు ఏమంటున్నారు చూడండి. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పెను, అది నా వలన కాదు. ఏమండి, ఇదే మాట ఒకప్పుడు దానియేలు గారు కూడా చెప్పారు. ఎవరితోటి? ఏమండి, నెబుకద్నెజరుతోటి. నెబుకద్నెజరుకి కూడా కల వచ్చింది కదా. కలభావాన్ని చెప్పాలన్నప్పుడు నా దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రు, జ్ఞానవంతులు, విద్వాంసులు అందరినీ పిలిచాను, కానీ వాళ్ళు ఎవ్వరూ చెప్పలేకపోయారు, నువ్వు కలభావాన్ని చెప్పగలవంట అన్నప్పుడు అప్పుడు ఆ దానియేలు గారు కూడా నెబుకద్నెజరుతో ఇదే మాట చెప్తారు, అది నా వలన కాదు, కలల భావాన్ని చెప్పేవాడు పరలోకమందున్న దేవుడే అని చెప్పి దానియేలు గారు కూడా ఇదే మాట చెప్తారు. ఇక్కడ అదే మాట మరి యోసేపు గారు చెప్తున్నారు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. దేవుడే చెప్పాలి. ఏమంటే ఈరోజు చాలామంది సేవకుల్లో కూడా కలల భావాన్ని చెప్పే దొంగ సేవకులు ఉన్నారు, తెలుసా మీకు? అక్కడక్కడ. ఏమండి, ఈ విశ్వాసులకి ఏవో కళలు వస్తూ ఉంటాయి, పిచ్చి పిచ్చి కళలు. ఈ కళలు అట్టుకెళ్ళి అక్కడ చెప్తూ ఉంటారు సంఘంలో, నాకు ఇలా కళ వచ్చిందని. ఇంకా రోజు వాక్యం ఉండదు, ఇంకా వీళ్ళ కళలతోటి సరిపోద్ది సమయం అంతా. ఏమండి, వీళ్ళ కళలు చెప్పడం, ఆ కళలకి ఈయనేమో భావం చెప్పడం. ఈయన మరి యోసేపు గారు, ఏమండి, ఈయన ఒక దానియేలు గారు. మరి ఈ కళలతోటి సరిపోతుంది కొన్ని సంఘాలన్నీ కూడా. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైతే యోసేపు గారు కలభావాన్ని చెప్పారో అప్పుడు ఫరో గారు ఏమంటున్నారు చూడండి. ఇదే 41వ అధ్యాయంలో 37వ వచనం నుంచి చూడండి. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని నేను. ఏమంటే ఎప్పుడైతే కళ యొక్క భావాన్ని ఫరో గారికి యోసేపు గారు చెప్పారో వెంటనే మరి ఫరో గారు ఏమంటున్నారు, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అనెను. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరు? యోసేపు గారు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. ఏమండి, పరిశుద్ధాత్మ కలిగిన వాడిగా యోసేపు గారు కనబడుతున్నాడు పాత నిబంధన నుంచే. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. ఫరో ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఏమండి, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచను గనుక, దేవుడే నీకు తెలియపరిచాడు ఇదంతా. ఏమండి, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీకులాగా ఈ దేశంలో వివేకము జ్ఞానము కలిగిన వారు ఎవరో లేరు. ఏమండి, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక మహాచక్రవర్తి పలుకుతున్నటువంటి మాట ఇది. ఏమండి, నీలాగా జ్ఞానము వివేకము కలిగినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరో లేరు అని చెప్పి, నీవు నా ఇంటికి
అధికారివై ఉండవలెను. నీవు నా ఇంటికి ఎలా ఉండాలి? అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పాను. సింహాసనం విషయంలోనే నీకంటే నేను పైవాడిగా ఉంటాను. మిగిలిన అంతా ఎవరి మీద ఉంటుంది? నీ మీదే. నీకే సర్వాధికారం ఇస్తున్నాను. సింహాసనంలో రాజుగా మాత్రమే నేను కూర్చుంటాను. మిగిలిందంతా ఎవరు చూసుకోవాలి? మిగిలిందంతా నువ్వే చూసుకోవాలని మొత్తం సర్వాధికారాన్ని ఎవరు కట్టబెడుతున్నాడు? యోసేపు గారు కట్టబెడుతున్నాడు. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీదను నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. దేని మీద? ఐగుప్తు దేశం అంతటి మీద. ఏమండి? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం మీద కాదు, కొన్ని గ్రామాల మీద కాదు, కొన్ని పట్టణాల మీద కాదు, మొత్తం ఐగుప్తు దేశం అంతటి మీద నేను అధికారిగా నియమించుచున్నాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిన పెట్టి, ఏమన్నా ఉంగరం తీసాడట, యోసేపు చేతిని పెట్టాడట. సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి ఉంగరం తీసి పెట్టాడు. సన్నపు నార వస్త్రాలు, ఏమన్నా రాజులు ధరించే వస్త్రాలు ధరింపజేశాడు. అలాగే మెడలో ఒక బంగారు గొలుసు కూడా వేసాడట. ఏమండి? అదే ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, ఉంగరమో గొలుసు పట్టుకుని పారిపోయి వచ్చేస్తాం. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఎప్పుడైతే సన్నపు నార వస్త్రాలు ధరింపజేశాడో, ఉంగరం పెట్టాడో, గొలుసు వేశాడో, తన రెండవ రథం మీద అతను ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. వందనం చేయాలి ఎవరికి? యోసేపు గారికి. ఏమంటే అప్పటి వరకు అతని స్థితి ఏంటి? ఒక ఖైదీగా చెయ్యని నేరానికి చెరసాలకు వెళ్ళి భయంకరమైనటువంటి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. ఏమండి? అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు. కనుక దేవుడు ఫరో తర్వాత ఫరో స్థానంలో యోసేపు గారిని నిలబెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఫరో తర్వాత ఫరో స్థితిలో ఎందుకు నిలబెట్టాడు అంటే యోసేపు గారికి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి, యోసేపు గారికి ఉన్న విశ్వాస జీవితాన్ని బట్టి, యోసేపు గారికి ఉన్నటువంటి దేవుని యందు వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి అతనికి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడిచ్చాడు. మనం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి, భక్తి కలిగి, నమ్మకంగా మనం బ్రతికితే దేవుడు కూడా మనల్ని అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి. తప్పనిసరిగా తీసుకెళ్తాడు. కాదనంటే మనం నమ్మకంగా ఉండం, మన వాక్యానుసారంగా బ్రతకం, మన విశ్వాసం కలిగి బ్రతకం, మనం భయభక్తులు కలిగి బ్రతకం. అందుకే రోజు రోజుకి మనం ఏమవుతున్నాం? రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటాం. ఏమండి? రోజు రోజుకి మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఇదిగో యోసేపు గారి జీవితమే మనకి ఆదర్శం. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపుతో ఫరో గారు ఏమంటున్నారు? ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక నీ పర్మిషన్ లేకుండా, ఏమండి, ఐగుప్తు దేశం అంతటా ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. అంటే ఫుల్ పర్మిషన్ ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు యోసేపు గారికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా దేవుడు ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు చూడండి. ఒక దేశాన్ని పరిపాలించే రాజు స్థానంలో, ఫరో చక్రవర్తి తర్వాత స్థానంలో యోసేపు గారిని దేవుడు నిలబెట్టాడు. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పొతీఫర కుమార్తెగా అసేనతునిచ్చి పెండ్లు చేసాను. ఒక పేరు కూడా పెట్టాడట, జప్నత్న నేహు అనే పేరు పెట్టాడట. అంతేకాకుండా ఆ దేశంలో ఓను యొక్క యాజకుడైన పొతీఫరా కుమార్తెను
అసెనతినిచ్చి పెండ్లి చేసాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దేశంలో ఒక ఓను అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక అన్యదేవతలకు అన్యదేవుళ్లకు యాజకుడిగా ఉన్నటువంటి పోతీఫర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరితను? ఒక అన్యదేవతలకు యాజకుడు. ఏమండి, ఈ పోతీఫెరాకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు అసెనెతు. ఆమెనిచ్చి పెళ్లి చేశాడట. ప్రియమైన దేవుని పిల్లలరా, పెళ్లి చేసి యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు అతని వయసు ఎంత? చాలా చిన్న వయసు అండి. 30 సంవత్సరాలు అంటే చాలా చిన్న వయసు. 30 సంవత్సరాల వయసులోనే ఒక దేశాన్ని పరిపాలించే రాజు తర్వాత రాజు స్థానంలో దేవుడు నిలబెట్టాడు ఆయన. ఏమండి, అసెనెతు అనే ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి పిల్లలు ఎంతమంది పుట్టారు? ఏమండి, 50 వచనం చూడండి. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పొతీఫరా కుమార్తెయగు అసెనెతు అతనికి వారిని కనెను. 7 సంవత్సరాలు కరువు వస్తుంది అన్నాడు కదా. కరువు సంవత్సరాలు రాకముందే, ఏమండి, కరువు సంవత్సరాలు రాకముందే 2 పిల్లలు పుట్టారట. ఎవరికి? యోసేపు గారికి అసెనెతుకి 2 కుమారులు పుట్టారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ అసెనెతు గారి యొక్క తండ్రి ఎవరు అని మనం ఆలోచిస్తే ఇతను ఒక అన్యదేవుళ్లకు అన్యదేవతలకు ఒక యాజకుడు, అంటే ఒక పూజారి గారు అనమాట. ఏమన్నా అంతే కదా. యాజకుడు అంటే ఎవరు? అన్యదేవతలకు అన్యదేవుళ్ళకు ఒక పూజారి. ఏమండి, ఇప్పుడు అసెనెతు ఆ పూజారి గారి కుమార్తె. ఇప్పుడు ఈవిడు కూడా ఎవరై ఉండాలి? ఒక విగ్రహారాధికురాలు అయి ఉండాలి. అంతే కదా. తండ్రి విగ్రహారాధన చేస్తున్నప్పుడు కుమార్తె ఏం చేస్తుంది? కుమార్తె కూడా విగ్రహారాధికురాలే. ఏమండి, అయితే తన తండ్రి పూజించే దేవుళ్ళను కానీ దేవతలను కానీ పూజించమని ఎప్పుడైనా యోసేపు గారిని ఇబ్బంది పెట్టిందా? ఏమండి, ఇప్పుడు ఒక పూజారి గారి కుమార్తె ఈవిడి. ఏమండి, ఈవిడు కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉంటుంది. అంతే కదా. మరి ఎప్పుడైనా యోసేపు గారిని కానీ యోసేపు గారికి అసెనెతుకి పుట్టినటువంటి బిడ్డలను కానీ విగ్రహారాధన చేయమని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందా అంటే ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడిందండి. అయితే యోసేపు గారు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని నమ్మింది ఆవిడ. యోసేపు గారు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని నమ్మింది. ఎలా నమ్మిందంటే ఇదిగో ఫరో గారికి ఒక కళ వచ్చింది కదా. కలభావాన్ని చెప్పడానికి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇదిగో ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రులందరినీ పిలిచారు. ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానవంతులందరినీ పిలిచారు, విద్వాంసులందరినీ పిలిచారు. కానీ ఎవ్వరూ కూడా ఫరో గారికి వచ్చిన కలభావాన్ని చెప్పలేకపోయారు. యోసేపు గారు మాత్రమే చెప్పగలిగారు. అంతే కదా. యోసేపు గారు మాత్రమే చెప్పగలిగారు అంటే యోసేపు గారు నమ్మిన దేవుడే నిజమైన దేవుడై ఉండాలి అని యోసేపు గారు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని నమ్మింది. అంతే కదండి. అంతేనా. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఎవ్వరూ చెప్పలేకపోయారు. కానీ ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చినటువంటి వాడైన యోసేపు గారు ఫరో గారికి వచ్చినటువంటి కలభావాన్ని చెప్పగలిగాడు. అంటే ఫరో గారిది నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని ఈ అసెనెతు గారు నమ్మారు. వాస్తవానికి ఈవిడ ఒక అన్యురాలు, ఈవిడ ఇశ్రాయేలీరాలు కాదు. అయినప్పటికీ యోసేపు గారి ప్రవర్తన బట్టి, యోసేపు గారు భక్తి జీవితాన్ని బట్టి, యోసేపు గారు విశ్వాస జీవితాన్ని బట్టి, యోసేపు గారు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే విధానాన్ని బట్టి యోసేపు గారి దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి నమ్మటం అనేది జరిగింది. ఇక మరొక పాయింట్ ఏంటంటే యోసేపు గారు ఎక్కడో కానాను దేశంలో ఉన్నటువంటి తన అన్నలను కానీ తన తండ్రిని కానీ తన వదిన గారులను కానీ తన కుటుంబ సభ్యులందరినీ కానీ ఐగుప్తు దేశానికి రప్పించుకుంటానని చెప్పినప్పుడు మీ అన్నల్ని మీ తండ్రిని మీ కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ఐగుప్తు దేశానికి తీసుకురావద్దు అని ఏమైనా ఆటంకపరిచిందండి? ఆటంకపరిచిందా? ఎక్కడ కూడా ఆటంకపరచలేదు. తండ్రిని రప్పించుకున్నాడు,
అన్నలను రప్పించుకున్నాడు, వాళ్ళ వదిన గారులను రప్పించుకున్నాడు, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఐగుప్తు దేశానికి రప్పించుకున్నాడు. అలా రప్పించుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఆవిడ ఆటంకపరచలేదు, ఇబ్బంది పెట్టలేదు. అలాగే ఈ యోసేపు గారి తండ్రికి కానీ అన్నయ్యలకు కానీ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఐగుప్తు దేశంలో శ్రేష్టమైన భూభాగాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఆమె ఏమైనా ఆటంకపరిచిందండి? గోషేను ప్రాంతంలో రామశేష్ అనే ప్రాంతాన్ని యోసేపు గారు ఫరో చక్రవర్తి గారి ద్వారా తన కుటుంబ సభ్యులందరికీ ఇప్పించినప్పుడు ఏమైనా అభ్యంతరపరిచిందా? ఆటంకపరిచిందంటే ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఆవిడ ఆటంకపరచలేదు, అభ్యంతరపరచలేదు. అభ్యంతరపరిచిందండి? అభ్యంతరపరచలేదు. యోసేపు గారు ఎవరో తెలియదు, యోసేపు గారి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, యోసేపు గారి జాతి ఏంటో తెలియదు, యోసేపు గారి మతం ఏంటో తెలియదు. అయినా సరే యోసేపు గారిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడిందంటే దేన్ని బట్టి యోసేపు గారిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడింది? ఏమండి? దేన్ని బట్టి? ఫరోకు వచ్చిన కలభావాన్ని చెప్పగలిగాడు అంటే యోసేపు గారు నీతిమంతుడై ఉండాలి, యోసేపు గారు యథార్థపరుడై ఉండాలి, యోసేపు గారు మంచివాడై ఉండాలి అని చెప్పి నమ్మింది కనుక వివాహానికి సిద్ధపడింది. తన జాతికి సంబంధించిన వాడు కాకపోయినా, తన దేశానికి సంబంధించిన వాడు కాకపోయినా, తన దేవుళ్ళను తన దేవతలను పూజించేవాడు కాకపోయినప్పటికీ వివాహం చేసుకోవడానికి ఏం చేసింది? ఆవిడ సిద్ధపడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక అసెనత్ గారి జీవితంలో ఎన్ని మంచి సుగుణాలు కనబడుతున్నాయి చూడండి మనకి. ఇప్పుడు వాస్తవానికి ఒక అన్యురాలు. ఏమండి? యోసేపు గారు దేవుడు ఎవరో తెలియదు ఆవిడికి. యోసేపు గారు నమ్మిన దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో ఆవిడికి తెలీదు. తెలుసండి? యోసేపు గారు దేవుడు ఎవరో వాస్తవానికి తెలియదు ఆవిడికి. యోసేపు గారు దేవుని శక్తి సామర్థ్యాలు ఆవిడికి తెలీదు. అయినప్పటికీ యోసేపు గారి భక్తి జీవితాన్ని బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి, యోసేపు గారి యొక్క ప్రవర్తనను బట్టి యోసేపు గారి దేవుడే నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైనటువంటి దేవుడు అని చెప్పి నమ్మింది. అందుకే యోసేపు గారు నడిచిన బాటలోనే ఆవిడ కూడా వెళ్ళింది. ఎక్కడ కూడా మరి సొలొమోను గారిని తన భార్యలు ఎలాగైతే అన్య దేవుళ్ళ వైపు తిప్పేశారో అలా ఎప్పుడు కూడా ఇవిడి తిప్పలేదు. ఏమంటే సొలొమోను గారిని తన భార్యలు ఏం చేశారు? కొంతకాలం తర్వాత వాళ్ళు నమ్ముతున్నటువంటి, వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవుళ్ళ వైపు, దేవతల వైపు ఆయన మనసును తిప్పేశారని రాయబడింది. కానీ అసెనత్ గారు ఎప్పుడు కూడా అలాగా యోసేపు గారు మనసుని తిప్పినట్టుగా కానీ, యోసేపు గారిని వారిని పూజించాలని ప్రేరేపించినట్టు కానీ మనకి ఎక్కడ కూడా కనబడదు. కనబడుతుందండి? కనబడదు. అంటే యోసేపు గారికి మరి ఫరో గారు సెలెక్ట్ చేసినటువంటి భార్య అసెనత్ని మరి ఫరో గారి కంటే ముందు ఎవరు సెలెక్ట్ చేసి ఉండాలి? దేవుడే సెలెక్ట్ చేసి ఉండాలి. అంతే కదండి? ఎందుకంటే ఈ అసెనత్ గారిలో ఉన్నటువంటి సుగుణాలను బట్టి మనం ఆలోచిస్తే ఆమె చాలా గుణవతి అయిన భార్యగా మనకి కనబడుతుంది. మనం అనుకుంటున్నాం ఫరో చక్రవర్తి సెలెక్ట్ చేసి పెళ్లి చేసాడు అనుకుంటున్నాం మనం. కానీ ఫరో చక్రవర్తి గారి కంటే ముందు ఎవరు సెలెక్ట్ చేసి ఉండాలి? దేవుడే సెలెక్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే యోసేపు గారి భక్తి జీవితం అలాంటిది, యోసేపు గారి విశ్వాస జీవితం అలాంటిది. యోసేపు గారి ప్రవర్తనను బట్టి దేవుడు ఇతనికి ఒక మంచి గుణవతి అయిన భార్యను ఇవ్వాలి అనుకున్నాడు. అందుకే ఫరో చక్రవర్తి ద్వారా ఓను యొక్క యాజకుడైనటువంటి పోతీఫరా కుమార్తె అయిన అసెనతునిచ్చి ఏం చేశాడు? వివాహం చేశాడు. అలాగే ఇక్కడ మనం ఇంకో విషయం గమనించగలిగితే ఫరో చక్రవర్తి తర్వాత స్థానంలో యోసేపు గారు ఉన్నారు కదా. ఫరో చక్రవర్తి తర్వాత నా భర్త ఫరో చక్రవర్తి స్థానంలో ఉన్నాడని ఏ రోజైనా గర్వపడిందా? ఏమండి? ఇప్పుడు మన క్రైస్తవ కుటుంబాలలో ఎవరైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, ఒక మంచి అధికారంలో ఉన్నారనుకోండి, వాళ్ళ భార్యలు ఎలా ఉంటారు? ఏమండి? ఒక అధికారిగా ఉన్నాడు అనుకోండి తన భర్త, ఒక కలెక్టర్గానో లేకపోతే ఏదైనా ఆఫీసర్గా ఉన్నాడు అనుకోండి, భార్య ఎలా ఉంటుంది? ఏమండి? భార్య చాలా గర్వంతో విర్రవీగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ అసెనత్ గారు నా భర్త ఇదిగో ఫరో చక్రవర్తి తర్వాత ఫరో చక్రవర్తి స్థానంలో ఉన్నాడు, ఐగుప్తు దేశంలో నా భర్త ఏది చెబితే అది శాసనం, నా భర్త ఏది చెబితే అదే జరుగుతుంది అనే గర్వంతో అహంకారంతో బ్రతికినట్టుగా మనకి ఎక్కడ కనబడదు. కనబడుతుందండి?
కనబడదు. అంటే అసీనత్ గారు ఎంత మంచి గుణ లక్షణాలు కలిగి ఉన్నదో చూడండి, ఎంత మంచి సుగుణాలు కలిగిన భార్యగా ఉందో చూడండి. అలాగే ఈ అసీనత్ గారు ఏమండి ఒక ఐగుప్తురాలు కదా. ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు కలిసి భోజనం చేయరు, తెలుసా మీకు? ఎందుకంటే ఈ ఇశ్రాయేలీలు అంటే ఐగుప్తీయులకి అస్సలు ఇష్టం ఉండదు. ఒకసారి చూద్దాం. ఇదే ఆదికాండం 43వ అధ్యాయం, 43వ అధ్యాయము, ఆదికాండం 43వ అధ్యాయం 32వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండము 43వ అధ్యాయం 32. అతనికిని వారికిని అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలుతో కలిసి భోజనం చేయరు. ఎందుకు చేయరు? ఇశ్రాయేలు అంటే ఐగుప్తీయులకి ఇష్టం ఉండదు, హేయం అంటే అసహ్యం. ఏమండి? అయినప్పటికీ ఇశ్రాయేలుడైనటువంటి ఈ యోసేపు గారిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకుని జీవితాంతం కలిసి భోజనం చేసింది. ఏమండి? ఏదో ఒక రోజుతో అయిపోయేది కాదు కదా వివాహం అంటే. జీవితాంతం కలిసి ఉండాలి, జీవితాంతం కలిసి భోజనం చేయాలి. అందుకే ఇదే ఆదికాండం 46వ అధ్యాయం చూడండి, వాక్యపఠనం చేసుకున్నాం కదా. 46వ అధ్యాయం 33, 34 వచనాలు. గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనక, చాలండి, గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనక. ఇప్పుడు యోసేపు గారి కుటుంబం గొర్రెల కాపరులేనా? గొర్రెల కాపరులే. ఏమండి? గొర్రెలు కాస్తున్నప్పుడే కదా యోసేపు గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంటలో పడేయటం, తర్వాత గుంటలోంచి బయటకు తీసి ఆ మిద్యానీయులకు అమ్మేయటం, ఆ మిద్యానీయుల దగ్గర నుంచి ఐగుప్తు దేశానికి రావటం, తర్వాత చెరసాలకు వెళ్ళటం, చెరసాల నుంచి ఐగుప్తు దేశాన్నే పాలించే స్థితికి యోసేపు గారు వెళ్ళటం, ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అన్యురాలైనటువంటి ఈ అసనతు ఇంత గొప్పగా ఉన్నతంగా బ్రతికినప్పుడు ఈరోజు మన క్రైస్తవులు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారో ఆలోచించండి. ఈరోజు మన క్రైస్తవ స్త్రీలు తమ భర్తల పట్ల ఎలా ఉంటున్నారు, తమ దేవుడి పట్ల ఎలా ఉంటున్నారు, తమ భక్తి జీవితం ఎలా ఉంది, తమ విశ్వాస జీవితం ఎలా ఉంది, తమ ఆత్మానుసారమైన జీవితం ఎలా ఉంది అంటే వాక్యానికి విరుద్ధంగా ఉంది ప్రియులారా. ఏమండి? పాత నిబంధన గ్రంథం లేని సమయంలోనే యోసేపు గారు భార్య అయినటువంటి అసనతు అంత ఉన్నతంగా బ్రతికినప్పుడు ఈరోజు పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది, దైవ సేవకులు ఉన్నారు, ఎన్నో దేవుని మాటలు మనకి వారం వారం దేవుడు వినిపింపజేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఈరోజు క్రైస్తవ స్త్రీల యొక్క భక్తి జీవితం, క్రైస్తవ స్త్రీల యొక్క విశ్వాస జీవితం వాక్యానుసారంగా ఉండట్లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రియమైన దేవుని పిల్లరా, అసనతు గారి జీవితాన్ని బట్టి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఒక అన్యురాలు, దేవుడు ఎవరో తెలియదు ఆవిడకి, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో తెలీదు, దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలీదు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో ఆవిడకి తెలీదు. అయినప్పటికీ యోసేపు గారి భక్తి జీవితాన్ని బట్టి, యోసేపు గారి విశ్వాస జీవితాన్ని బట్టి, యోసేపు గారి యొక్క ప్రవర్తనను బట్టి ఆవిడ ఏం చేసింది? యోసేపు గారి దేవుడే నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తి గల దేవుడు, ఆయనే అనంతమైన విశ్వాన్ని కలిగించిన దేవుడు, ఆయనే ప్రపంచంలో మానవాళికి మానవ జన్మను అనుగ్రహించినటువంటి దేవుడు అని చెప్పి ఆవిడ తెలుసుకుని ఎన్నో సుగుణాలు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినటువంటి స్త్రీగా మనకి కనబడుతుంది పిల్లలు. కనుక ఈ అసనతు గారి జీవితాన్ని బట్టి మనం కూడా ఇవన్నీ కూడా చూస్తుంటే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి బ్రతికినట్లయితే మనం కూడా దేవునికి ఇష్టమైన మంచి కుమార్తెగా, దేవుని దృష్టిలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న దానిగా ఉండగలుగుతాం. కనుక ఈ అసనతు గారి జీవితాన్ని బట్టి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్యురాలే ఒక ధన్యురాలుగా బ్రతికింది. ఏమండి? ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనం, మహాజ్ఞాన దివ్య గ్రంథానికి వెళ్ళినటువంటి మనం, మహోన్నతమైన మాటలను పాఠాలుగా వింటున్నటువంటి మనం కూడా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకవలసిన వారమై ఉన్నాము. దేవుని
లక్షణాలు, దేవుని సుగుణాలు, దేవుని యొక్క భావాలు కలిగి మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి బ్రతికి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మనందరం కూడా చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహిపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.